అయితే చేపట్టారు. మాధవి అంటే ప్రభుత్వం ఏముంటుందంటే, కేంద్ర ప్రభుత్వం ఏముంటుందంటే, ఓకే విద్యార్థులు నీట్ పరీక్షా పేపర్ల కోసం చేస్తున్నారు, అదంతా ఓకే, కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన ఆ డిమాండ్ ఎందుకు వస్తుంది అని అడుగుతున్నారు. అంటే ఒక వ్యక్తి తన నైతిక బాధ్యత వహిస్తూ తనకు తానుగా ఓకే ఇది నా నిర్లక్ష్యం వల్ల జరిగింది అని తనకు తానుగా రిజైన్ చేస్తే ఓకే, కానీ బలవంతంగా చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇంకొకటి, ధర్మేంద్ర ప్రధాన్ కాకుండా ఆ ప్లేస్లో ప్రధాని మోడీ ఉన్నా కూడా పేపర్ లీక్ జరుగుతుంది. అండ్ పేపర్ లీక్ ఎవరి కోసం జరిగింది? ధర్మేంద్ర ప్రధాన్ కోసమో, ప్రధాని మంత్రి కోసమో, లేకపోతే వాంగ్చుక్ కోసమో జరగలే, ఎవరో ఒక విద్యార్థి కోసమే జరిగింది. సో విద్యార్థుల కోసమే ఎవరో చేసిన చర్య ఇది. సో దీనికి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయాలన్న ఒక డిమాండ్ అయితే వస్తుంది. నెంబర్ 1, ఓకే విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు, అది ఓకే, ప్రక్షాళన చేయాలన్నారు, అది కూడా ఓకే, కానీ ఇదెందుకు అని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది, కేంద్ర ప్రభుత్వం. కానీ దీనికి ఏమంటారు స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ కానీ? రైట్, కరెక్ట్, రైట్. ఇదే క్వశ్చన్ వచ్చింది ప్రభుత్వం అడుగుతున్నప్పుడు. వీళ్ళు ఇదే కాంగ్రెస్ పార్టీ నిరసనకాలు చెప్తున్నది ఏంటంటే అకౌంటబిలిటీ, జవాబుదారీతనము. మనం గతంలో చాలా గుర్తు చేస్తున్నాయి. ఏదైనా శాఖలో అవినీతి జరిగినా, పొరపాటు జరిగినా దానికి సంబంధించిన మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామా. దీన్ని లహల్ బహదూర్ శాస్త్రి యొక్క సంఘటన చెప్తున్నారు. ఒక లైర్ ప్రమాదం జరిగితే అతను నైతిక, దానికి సంబంధం లేదు, కానీ పరోక్షంగా ఆశ ఉన్నాడు కాబట్టి నైతిక బాధ్యత ఎవరు అడగకుండానే రాజీనామా చేసిన సంఘటన ఇక అక్కడక్కడ జరుగుతున్నాయి. తరచుగా కొంతమంది ఒక నీతి నిజాయితీ కలిగిన వాళ్ళు కానీ అకౌంటబిలిటీ చూపించుకోవడానికి ఈ రాజీనామాలు అడుగుతూ ఉంటారు. అంటే జవాబుదారీతనం, అంటే ఒక పొరపాటు జరిగింది, ఆ పొరపాటుకు ప్రత్యక్షంగా వాళ్ళ పాత్ర లేకపోయినప్పటికీ ఒక అకౌంటబిలిటీ కోసం రాజీనామా చేయాలనేది వీళ్ళ యొక్క డిమాండ్. సో ఇప్పుడు మీరు అడిగిన దానికి అదే, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అడుగుతున్న దానికి ఇదే ఆన్సర్. అకౌంటబిలిటీ అనేది ఉండాలి కదా, ప్రజల కోసం పరిపాలన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అకౌంటబిలిటీ ఉండాలి. అకౌంటబిలిటీ లేకుంటే వాళ్ళ చిన్నది రేపు పెద్దగా అవుతుంది. సో అందుకని ఖచ్చితంగా ఈ రాజీనామా అనే అంశం ఎందుకు ముందు పెడుతున్నారంటే జవాబుదారీతనం ఉండాలి. ఈ చిన్న రాజీనామా చేయకపోతే రేపు పెద్దగా జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, మంత్రుల నుంచి కావచ్చు, అధికారుల నుంచి కావచ్చు ఎలాంటి బాధ్యతలు ఉంటాయనే దాని మీద ఇవాళ కాక్రోచ్ పార్టీ ప్రశ్నిస్తుంది. మనం అడిగాం, ఇదే వేదిక హైదరాబాద్లో కూడా అదే సంఘటన జరిగింది. ఎందుకు రాజీనామా? ఇది కేవలం రాజకీయం అని వీళ్ళు విమర్శిస్తున్నప్పటికీ ఇది రాజకీయం కాదు, ఖచ్చితంగా ఇది జవాబుదారీతనం కోసమే. కేంద్ర మంత్రి ఇదే ధర్మేంద్ర ప్రధాన్ కొన్ని సంవత్సరాల క్రితం ఒరిస్సాలో పేపర్ లీకేజ్ అవుతే ఏబీవీపీ, అప్పుడు ఆయన స్టూడెంట్ వినికిలో ఉన్నాడు, ఏబీపీ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు రాజీనామా చేయాలి లేకపోతే అనేకమైన ఆందోళనలు చేశాడు. సో దాన్ని గుర్తు చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు, కాక్రోచ్ పార్టీ నేతలు. మరి అప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు నిరసనలు తెలిపాడు, ఎందుకు ఆందోళన చేశాడు ఒక విద్యార్థి పరిషత్ నేతగా? సో ఇప్పుడు అదే అడుగుతున్నారు. ఖచ్చితంగా జవాబుదారీతనం ఉండాలి. 3 నెలల నుంచి అడుగుతున్నా కూడా ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి. అందుకే ఇదే క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అవుతుంది, ఖచ్చితంగా అతను రాజీనామా చేయాలని. సో దానికి ఒకటే ఆన్సర్, జవాబుదారీతనం, అకౌంటబిలిటీ అనేది వీళ్ళు అడుగుతున్న పరిస్థితి. ఇక ఆ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయించే విషయంలో వీళ్ళు ఒక అడుగు దిగడం లేదు. అందుకే ఈ సమస్య అనేది ఎక్కువ అవుతుంది. ఇది మాధవి. రైట్ రాజ్ కుమార్, మరి ఢిల్లీలో కానివ్వండి, లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో, ఢిల్లీలో కాంగ్రెస్, ఇక్కడ హైదరాబాద్లో బీఆర్ఎస్, ఈ కాక్రోచ్ పార్టీకి అంటే పేపర్ లీక్కి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సంఘీభావం తెలుపుతూనే అంతవరకు ఓకే. బట్ వాళ్ళ హయాంలో పేపర్ లీకేజ్లో జరగలేదా? అప్పుడు వాళ్ళు రాజీనామా చేశారా? ఇలాగే ప్రశ్నించారా? వాళ్ళ పార్టీ తరపునే వాళ్ళ హయాంలో జరిగింది. సో దీన్ని ఎలా చూడాలి? రాజకీయం అనుకోవాలా లేకపోతే నిజంగానే వస్తుంది? సంఘటనలు జరుగుతున్నాయి, పేపర్ లీకులు అవుతున్నాయి, విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, విద్యార్థులు నష్టపోతున్నారు, పేరెంట్స్ కూడా నష్టపోతున్నారు. అయితే పార్టీలు మారుతున్నాయి కానీ సమస్య మాత్రం అలానే ఉంది మీరు అడిగిన దానికి. ఎందుకంటే ఇదే బీఆర్ఎస్ టీఆర్ఎస్గా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఇంటర్ మార్కులు ఏదైతే వాల్యుయేషన్లో అవకతవకలు జరిగాయని చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. సో దాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తుంది. అందులో భాగంగా మొన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్వయంగా కేటీఆర్ మీద గ్లోబరీలా అనే ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ ఇది కేటీఆర్కి సంబంధించిన బినామీ సంస్థ. మరి మీ హయాంలో ఆత్మహత్యలు జరిగాయి కదా, మరి ఎవరైనా అప్పుడు రాజీనామా చేశారా అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆరోపణలు చేస్తుంది, విమర్శలు చేస్తూ ఉంది.
స్వయంగా ముఖ్యమంత్రి కేటీఆర్ మీద ఆరోపణలు చేస్తే కేటీఆర్ దానికి నిన్న మనం చూసాం ఆ పరువు నష్టం దావా లీగల్ నోటీస్ కూడా పంపించాడు. ఇది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న గొడవ. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ కూడా కాంగ్రెస్పై ఆరోపణలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా అధికారం ఉన్నప్పుడు చాలా ఏళ్ళు అధికారంలో ఉంది కదా, అప్పుడు కూడా పేపర్ లీకేజ్ అయినాయి కదా, అప్పుడు రాజీనామాలు చేశారా? చేయలేదు కదా. మీ ఐఎంలో కూడా పేపర్ లీకేజ్ జరిగాయని ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మీద నేషనల్గా సో దేశవ్యాప్తంగా జరిగిన లీకులపై వాళ్ళ అంటే ఇక్కడ మనం ఈ విషయానికి వస్తే ఎవరైనా తక్కువేం కాదు. అందరి హయాంలో ఏదో ఒక సమయంలో పేపర్ లీకులు అవుతున్నాయి. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఒక రీతిగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రీతిగా మనం వీళ్ళ యొక్క కామెంట్స్ మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ లాస్ట్కు బలయ్యేది ఎవరు అంటే సామాన్య విద్యార్థులు ఎవరైతే అనేకమైన ఆశలతో కోచింగ్ తీసుకొని, ఇప్పుడు మనం నీట్ కూడా చూసాం, ఎన్నో డబ్బులు ఖర్చులు పెట్టి కొంతమంది అయితే ఇక్కడి నుంచి మనకు రాజస్థాన్ కోటాకి వెళ్తుంటారు, తెలంగాణ నుంచి కూడా కోటాకి వెళ్తారు. అక్కడ చాలా ఫేమస్. అంటే చాలామంది విద్యార్థులు తమ ప్రదేశాలను తమ తల్లిదండ్రులను వదిలిపెట్టి ఎంతో సుదూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ హాస్టల్లో ఉంటూ రూమ్లో ఉంటూ అనేకమైన ఇబ్బందులు పడుతూ కోచింగ్ తీసుకొని ఎగ్జామ్లు రాస్తే చివరికి ఎవరో కొంతమంది కోసం ఇద్దరు విద్యార్థుల కోసం వాళ్ళ స్వార్థాల కోసం బలవుతున్న పరిస్థితి. ఇది ఓన్లీ బీజేపీ ఆధ్వర్యంలో జరిగిందా? లేదు. ఇది కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు జరిగింది, తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది, ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు అవకతవకలు జరుగుతున్నాయి. ఏది జరిగినా ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం కానీ సమస్యకైతే పరిష్కారం దొరకట్లేదు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఖచ్చితంగా అధికార పక్షాన్ని ఇరికించాలి, ప్రశ్నించాలి. ఇదే వైఖరి మాధవి. రాజ్ కుమార్, మరి వాంగ్చుక్ కోసం కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. వాంగ్చుక్ ఇంత సడన్గా నిన్న అర్ధరాత్రి ఎందుకు తన నిరాహార దీక్షను విరమించినట్టు? అంటే మన మోడీ ట్వీట్ చేశారనా, లేకపోతే కేంద్ర మంత్రులు వచ్చి తనని కలిసి మీరు విరమించుకోండి అని చెప్పారనా, లేకపోతే ఏం జరిగిందని తను పోరాటాన్ని విరమించారు? రైట్ మాధవి, వాంగ్చూక్ అయితే లాస్ట్ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పటి నుంచి వాంగ్చూక్ను నిరసన విరమింపజేయాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఒకవైపు జేపీ నడ్డా కావచ్చు, మరో మంత్రులు కూడా 2-3 కేంద్ర మంత్రులు కూడా వెళ్ళారు, చర్చలు జరిపారు, ససమీర అంటున్నారు. కానీ అతన్ని బలవంతంగా అతన్ని హాస్పిటల్లో చేయించారు. అయితే ఆయన ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. నిన్నటి రాత్రికి 26వ రోజుకు చేరుకుంది ఆయన దీక్ష. సో దీంతో ఒకవైపు ఆరోగ్యం క్షీణించడము, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని డిమాండ్స్ మేము ఖచ్చితంగా ప్రధానమంత్రి నిన్న స్పందించాడు. ఖచ్చితంగా దీని మీద విద్యార్థులకు న్యాయం జరిగేలా, ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళ ఆ కుటుంబాలకు న్యాయం జరిగేలాగా చూస్తాము. అదేవిధంగా విద్యా వ్యవస్థలో కూడా ఒక మార్పులు తీసుకోవడానికి ఒక కమిటీ వేస్తాము అని కొన్ని ఏవైతే డిమాండ్స్ వీళ్ళు చేశారో ఆ డిమాండ్స్ కొంత సానుకూలంగా స్పందించడంతో ఇవాళ సోనం దీక్ష విరమింపజేశాడు. ఒక విధంగా చెప్పాలంటే అది బలవంతంగా జరిగిందా లేకపోతే ఆయన ఆరోగ్యం కారణంగా జరిగిందా అనేది ఒక క్వశ్చన్. అయితే మొత్తం మీద అయితే విరమింప చేయడం జరిగింది. మొదటగా అయితే ఆయన చాలా ఏజ్డ్ పర్సన్, చాలా వయసు ఉంది ఆయనకు, ఎక్కువ వృద్ధాప్యంలో ఉన్నాడు కాబట్టి ఇప్పటికీ 25 రోజులు అవుతుంది. సో ఖచ్చితంగా డాక్టర్ల సూచన మేరకు కావచ్చు, పోలీసుల సూచన మేరకు, ప్రభుత్వం నుంచి వచ్చిన డిమాండ్ కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన దీక్ష విరమణ చేసినట్టుగా మనకు కనబడుతుంది. ప్రధానమంత్రి స్పందించడంతో ఖచ్చితంగా మీ డిమాండ్స్ అయితే తీరుతాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే విషయంలో మాత్రమే ఇంకా క్లారిటీ రాలేదు. మిగతా అన్ని విషయాల్లో ప్రభుత్వం కాస్త అటు ఇటుగా కొంచెం వెళ్తూ ఉంది. ఒక అధికారిని కూడా, కార్యదర్శిని కూడా ఆయన శాఖను మార్చారు, సస్పెండ్ చేయలేదు కానీ శాఖను మార్చారు. సో సోనం దీక్ష విరమింపజేయడానికి ఆయన వయసు కారణము, ఆయన ఆరోగ్యం కూడా క్షీణించడం కారణము. ఆ తర్వాత కేంద్ర మంత్రులు కొంత ఒత్తిడి కూడా ఆయనను రిక్వెస్ట్ చేశారా, లేకపోతే ఇంకా కొన్ని జాగ్రత్తలు భవిష్యత్తులో ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పారా, లేకపోతే ఇది విదేశీ శక్తులకు వెళ్తుంది, ఈ యొక్క ఉద్యమంలో, ఈ ఆందోళనలో కొంతమంది బయట వాళ్ళు కూడా యాడ్ అయ్యారు, ఇది దేశ భద్రతకు ముప్పు అని ఆయనకు మొత్తం మీద మంత్రులు అయితే కన్విన్స్ చేసి దీక్ష అయితే విరమింపజేశారు. రైట్ రాజ్ కుమార్, మరి వాంగ్చుక్ కోసం కూడా ఒక ఇదే